అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడుతూ లోకేష్ గారి పర్యటన గురించి ఒక మాట అన్నాడు. ఆయన కొలంబోలో క్రికెట్ మ్యాచ్కి ఆయన సొంత నిధులతో వెళ్తే ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. దాన్ని వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, దాన్ని ఏదో హైలైట్ చేసుకుంటూ ఉన్నారు. ఒకటి పేటీఎం బ్యాచ్ మర్చిపోయింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, పేటీఎం బ్యాచ్కి చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్కి, వైఎస్ఆర్సీపీలో కారు కూతలు కూసే వ్యక్తులకి గౌరవప్రదంగా చెప్తున్నాం. నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పెట్టిన ప్రజా దర్బార్లు కావచ్చు, ఆయన విజిట్ చేసిన నియోజకవర్గ పర్యటనలు కావచ్చు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చేసిన సహాయాలు కావచ్చు, ప్రజలకు చేసిన సహాయాలు కావచ్చు, ఆయన క్యాడర్ని కలిసినది కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా లోకేష్కి చెప్తే అయిపోతుంది అనే విధంగా ఆయన పనిచేయడం జరిగింది. ఆయన అదేవిధంగా అందరికీ ప్రజలతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాడు. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ గారు పెట్టిన ప్రజా దర్బార్లో 1% ప్రజా దర్బార్లన్నా ప్రజావేదికలన్నా పెట్టాడా? పెట్టలా. కనీసం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల కన్నా అపాయింట్మెంట్లు ఇచ్చాడా? ఈరోజు లోకేష్ గారు ఒక రాజకీయాల పరంగా కాకుండా ఒక హ్యూమన్ టచ్తో రాష్ట్రంలో ఉండే ప్రతి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేల కూటమిలో ఉండే ఎమ్మెల్యేలు అందరితో కలుస్తూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటూ ఒక నాయకుడిగా వాళ్ళందరితో కలిసిపోయాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ ఇచ్చాడా? అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. అది మీ బతుకు. ఇంకొకటి, ఆనాడు కార్యకర్తలను కనీసం దగ్గరకు కూడా, గడప దగ్గరకు కూడా రాలి. అంతెందుకు ఈరోజు అపోజిషన్లో ఉంటే కనీసం గడప దగ్గరకు కూడా రానియటంలా జగన్మోహన్ రెడ్డి. అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల బ్రతుకు, వైఎస్ఆర్సీపీ నాయకుల బ్రతుకు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈరోజు లోకేష్ గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో, నిరంతరం ప్రజా దర్బార్లలో, అదేవిధంగా క్యాడర్తో ఉత్తమ కార్యకర్తల్ని, క్యాడర్ సమావేశం ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ క్యాడర్తో ఫస్ట్ ప్రయారిటీ మీటింగ్ పెట్టుకుంటూ ఉన్నాడు. అది నాయకుడికి ఉండే లక్షణం. ఈరోజు మీరు ఆయన ఒక్క మ్యాచ్కి వెళ్ళాడంటున్నారు. ఆయన ఆ రోజు మ్యాచ్కి వెళ్ళింది ఆదివారం రోజు ఆయన సొంత నిధులతో వెళ్ళాడు. అదే సోమవారం రోజు బిల్గేట్స్ ప్రోగ్రాం ఉంటే మంత్రిగా తన బాధ్యతను వచ్చి నిర్వర్తించాడు. అదేవిధంగా పక్క రోజు శాసనసభ ఉంటే శాసనసభకు వస్తూ ఉన్నాడు. ఈరోజు సూటిగా అడుగుతూ ఉన్నాం, లోకేష్ గారు ఆదివారం సెలవు దినంలో ఆయన వ్యక్తిగత ఖర్చుతో, వ్యక్తిగత నిధులతో వెళ్ళేసి వచ్చాడు మ్యాచ్కి. అది మన భారతదేశంకి మద్దతుగా. అంతేగాని ఆయన ఎక్కడ ఇక్కడ జల్సాలు చేసేది ఎవడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి కనీసం శాసనసభకు రావటంలా. దీన్ని అడగండి రా పేటీఎంస్. అన్నా, లోకేష్ అన్నేమో ఒక సెలవు దినం రోజు ఎక్కడి నుంచి, గన్నవరం నుంచి అక్కడికి వెళ్ళేసి కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూసుకొని మళ్ళీ రాత్రి వచ్చేసి తెల్లారితాలకి మళ్ళీ మీటింగుల్లో పాల్గొంటూ ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీసం శాసనసభకు రావటంలో ఏం పీకే పని ఉంది మీకు అని అడగండి పేటీఎంస్. ఈరోజు లోకేష్ గారు అంతమందిని కార్యకర్తలను కలిశాడన్నా, నువ్వు నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కానీ ఆయన కలిసిన దాంట్లో 10% మందినన్నా కనీసం నువ్వు కలిసావా? కలవలేదే. మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. లోకేష్ గారు తమ కార్యకర్తనే అధినేత అని చెప్పాడు. మీ బ్రతుకులేంటి? ఈయన కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పెట్టాం. మొన్న కూడా మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఎవరికి బాగలేదంటే మీ పార్టీ నాయకత్వం పట్టించుకోకపోతే పార్టీలు చూడకుండా ఈరోజు మానవత్వంతో ఈరోజు సాయం చేశాడు. అది లోకేష్ గారి మనస్తత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నా మతం మానవత్వం అని చెప్పి చేతులు ఇట్ట కట్టుకొని అమాయకంగా. కానీ అతని మతం మానవత్వం కాదురా, సైకోతత్వం రా నాన్న, తెలుసుకోండి. ఎందుకంటే మీ నాయకుడు కనీసం కార్యకర్తలకు దగ్గరికి రాని. ఈరోజు అపోజిషన్లో ఉంటే కనీసం అసలు ఈ రాష్ట్రంలోనే ఉండడు. వారంలో 3 రోజులు బెంగళూరులో ఉంటాడు. ఏం బీకే పని బెంగళూరులో ఏం చేస్తామని అడగలేరా మీరు? ఈరోజు లోకేష్ గారు ఒక సెలవు దినం రోజు ఒక వెళ్ళేసి వచ్చి ఆయన సొంత నిధులతో వెళ్ళేసి వస్తేనే మీరు ఇట్టా అరుచుకుంటున్నారే. కనీసం మీ నాయకుడు ఏడుండి కనీసం కార్యకర్తల కన్నా టచ్లో ఉండొచ్చు కదా? లేదు. అసెంబ్లీకి ఆయన రాకపోయాడు, కనీసం ఎమ్మెల్యేలన్నా పంపించు కదా? అది పంపించలేడు. కౌన్సిల్లో ఏదో బొత్స గారు లాంటి వాళ్ళు పోరాడుతూ ఉంటే బొత్స గారు లాంటి వాళ్ళ స్థాయిని దిగజార్చడం కోసం వాకౌట్ చేసి వచ్చినానమని అక్కడ వాకౌట్లు చేసేస్తున్నారు. ఇది మీ చరిత్ర. మీరు కూడా ఈరోజు లోకేష్ గారి గురించి, లోకేష్ గారు చేసిన సహాయాలు కావచ్చు, లోకేష్ గారు ప్రజలతో ఉన్న కనెక్టివిటీ కావచ్చు, దాంట్లో 1% మీకు లేదు. ఈరోజు మీరు కూడా లోకేష్ గారి గురించి మాట్లాడతారా? అవగాహన పెంచుకోండి. మీ నాయకుడు కనీసం మీకు ఏమన్నా రేపు ఏదన్నా అయితే కనీసం మీ నాయకుడు కూడా పట్టించుకోడు మిమ్మల్ని. ఏదైనా యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంకేదైనా జరిగిందనుకో కనీసం పట్టించుకోడు. ఇక్కడ మొన్న భాస్కర్ అనే కార్యకర్తకు మీ పార్టీ ఆయనకి వస్తే కనీసం పట్టించుకోవాలా? తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు పార్టీలు చూడకుండా ఒక మానవత్వంతో సాయం చేశాడు. అది ఆయన చూసి నేర్చుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని. మాటలు తీయగా చెప్పేసి ఏదో బురజల్లేస్తాం అనుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జనాలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో ఇప్పుడు 11 ఇచ్చారు, రేపు భవిష్యత్తులో అవి కూడా రావు. కుదిరితే లోకేష్ గారిని చూసి నేర్చుకొని ప్రజలతో ఎలా కనెక్టివిటీతో ఉండాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలి, ప్రజలకు ఎలా సహాయాలు చేయాలో నేర్చుకోమని చెప్పండి. అంతేగాని
బురద జల్లతామంటే బురద గుంటలది అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ప్రజాస్వామ్యంలో, అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. ఇంకొకటి, లోకేష్ గారు ఒక్కరోజు ఇక్కడికి పోయేసి వస్తాను, నీకేం పీకే పని ఉంది జగన్మోహన్ రెడ్డి? ప్రతి వారానికి 2 సార్లు బెంగళూరు నుంచి ఇక్కడికి గన్నవరం ఎయిర్పోర్ట్లో అతను ఒక వ్యక్తి ఉన్నాడు, దేవినేని అవినాష్. ఆ దేవినేని అవినాష్ 50 మందిని తీసుకొని వచ్చి నువ్వు వచ్చినప్పుడు నీకు జిందాబాదులు కొట్టడం కోసం ఏడుస్తూ ఉన్నాడు, పక్కన వాళ్ళతో ఏడుస్తూ ఉన్నాడంట. ఏంట్రా నాకు ఈ కర్మ, నేను ఈ విజయవాడలో బుడ్డమైన కర్మ, ఎందుకంటే ఈ జగన్ గారు వచ్చిన ప్రతిసారి అని అంటూ ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోండి, ఎందుకంటే మీ కార్యకర్తలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు. ఇంకొకరి పైన ఈ విధంగా చవాక్కులు పేల్చకుండా ఫస్ట్ మీ కింద ఉండే నలుపుని చూసుకొని సరి చేసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. లోకేష్ వయసులో చిన్నోడైనా మీకన్నా ఎంతో మెచ్యూరిటీతో ఎమ్మెల్యేలతో కలవడం కావచ్చు, ప్రజలతో కనెక్టివిటీ కావచ్చు, అన్నీ ఉన్నాయి. నీకు ఏమీలే, నీకుండేది మానవత్వం కాదు, సైకోతత్వం ఉంది. ఆ సైకోతత్వం తగ్గించుకొని మానవత్వంతో ఉండాలని గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రస్తుత వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి సవినీయంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని బురద జల్లాలనుకుంటే మిమ్మల్ని బురద గంటలో దంతారు.